ప్రిన్సిపల్స్ నేను చెప్తున్నాను. సంఘం ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి కుదరదు. అలాగా సంఘంలో మూడులో మనం చూస్తే అక్కడే రాసుంది. ఆడ ఏమని రాసుందో తెలుసా? మీరు అసూయలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి, మీరు శరీర సంబంధులైన మనుషులు కాదా, యు ఆర్ అ స్పిరిచువల్ పీపుల్ బట్ బిహేవింగ్ లైక్ ఎ కార్నల్ మైండెడ్. దట్స్ నాట్ గుడ్. ఇంట్లో ఫైటింగ్ ఉండకూడదు, భార్య భర్తల మధ్య ఫైటింగ్ ఉండకూడదు, పిల్లల తల్లిదండ్రుల మధ్య ఫైటింగ్ ఉండకూడదు, బయట వాళ్ళతో ఫైటింగ్లు ఉండకూడదు. సంఘ బిడ్డలతోని అసూయలు. ఒకడు బాగుపడితే ఓర్చుకోలేడు, ఒకడు టీవీ కొంటే ఓర్చుకోలేడు, ఒకడు ఇల్లు కొనుక్కుంటే ఓర్చుకోలేడు, మంచి చీర కట్టుకొని వస్తే ఓర్చుకోలేడు. నీకు లేకపోతే ప్రభుని అడుగు, ఒకరోజు ఇస్తాడు దేవుడు. ఇంకొకరిని బట్టి ఎందుకు, ఇంకొకరిని ఎందుకు అపహాస్యం చేస్తావు? నీ బ్రతుకు బాగుందా ఇంకొకరిని ఎలా కోలం ఆడడం? వీళ్ళు ఎంతమంది ఎగతాళి చేసేవాళ్ళు ఉన్నారు? సంఘ బిడ్డల్ని ఒకరినొకరు ఎగతాళి చేసుకోవడం, ఒకరినొకరు ఎలా కోలం ఆడుకోవడం, ఒకరినొకరు అపహాస్యం చేసుకోవడం. ఎంత దుర్మార్గం అండి, ఎంత తప్పండి అది, ఎంత అవివేకం అండి అది. వాక్యానుసారంగా నేర్చుకున్నది ఇదేనా? ఏం నేర్చుకున్నావు? 2 సంవత్సరాల నుంచి గుడికి వచ్చి గుడ్డు సొన్నమాట ఏం నేర్చుకోలేదు. నీ సోకు చూపు చేయడానికి వచ్చావు, కాలక్షేపం చేయడానికి వచ్చావు, నీ వ్యాపారాలు చేసుకోవడానికి వచ్చావు, జనాలతో మాట్లాడుకోవడానికి వచ్చావు. బైబిల్ చెప్తుంది ఇలాంటి వారు ఇంకా ఎలాంటి పాపాలు చేస్తున్నారో తెలుసా మీకు? చాలా ఉన్నాయి 4వ అధ్యాయంలో. కానీ 5వ అధ్యాయంలోకి వద్దాం. సంఘంలో సెక్స్ ఉందంట. ఓ మై గాడ్. చూడండి 5:1 మీలో జాగ్రత్త. మీలో మీలో సంఘంలో చర్చ్ ఈస్ డూయింగ్ ఫార్నికేషన్. యూనో ఫార్నికేషన్? ఫార్నికేషన్ ఇది ఇంగ్లీష్ వర్డ్, తెలుగు వర్డ్ జారత్వం. బట్ ఒరిజినల్ బైబిల్ అనగా అర్థం కొత్త నిబంధన గ్రీక్ భాషలో రాయబడింది. గ్రీక్ భాషలో ఈ వర్డ్కి జారత్వానికి అర్థం ఏంటో తెలుసా? పోర్నియా. పోర్నియాలో నుంచి వచ్చింది పార్న్. ఇవాళ ఎంతమంది ఇంకా పార్న్ ఫిలిమ్స్ చూస్తున్నారు? నగ్న చిత్రాలు, పోర్నోగ్రఫీ. ఇస్ ఇట్ నాట్ రాంగ్? మీలో జాగ్రత్త ఉంది. ఏం చేస్తున్నాడు? ఒకడు తండ్రి భార్యను ఉంచుకున్నాడు. అటు జాగ్రత్తం అన్ని జనుల్లో కూడా జరగదు. సంఘం తప్పు చేస్తే ఒకవేళ నువ్వు చూసావు అనుకో, రిపోర్ట్ ఇట్ టు ద పాస్టర్. బట్ యూ డోంట్ టెల్. ఏమని? ఆడితే వెళ్తుంది చూడు, ఆమె వెళ్తుంది చూడు, ఎక్కడికి వెళ్తుందో. నువ్వెవడు చెప్పడానికి? నీ బతుకు నువ్వు చూసుకో. నువ్వెక్కడికి వెళ్తున్నావు 1 గంటకి అర్ధరాత్రి? నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఊరు వెళ్తున్నానని చెప్పి, ఆ ఊరు వెళ్తున్నానని చెప్పి 12 గంటలకు వెళ్ళిపోయి 2-3 రోజులు రావు కదా. ఎక్కడికి వెళ్ళావు? నిన్ను అడగేవాళ్ళు లేడా? నువ్వెక్కడికి వెళ్తున్నావు? డోంట్ ఇన్సల్ట్ వన్ అనదర్. ఓకే, డోంట్ ఇన్సల్ట్. బైబిల్ చెప్తుంది ఎంకరేజ్ వన్ అనదర్. ఒకరికొకరు ఏం చేయండి? ప్రోత్సహించుకోండి. బ్రదర్ మీరు భలే పాడతారు, బ్రదర్ మీరు భలే మాట్లాడతారు, బ్రదర్ మీరు భలే నవ్వుతారు. ఎంకరేజ్. ఇంకా నవ్వేస్తాడు ఎక్కువ. ఎంకరేజ్ చేయి. సాధ్యమైతే, నీ వల్ల కాకపోతే నోరు మూసుకొని కూర్చో. బట్ డోంట్ ఇన్సల్ట్ పీపుల్. దాట్స్ బ్యాడ్ మ్యాన్, దాట్స్ బ్యాడ్. మన సంఘాల్లో ఎవరున్నా కరెక్ట్ చేసుకోండి. ఇలాంటి వాళ్ళ గురించి రాస్తుంది ఏంటో తెలుసా? ఇలాంటి జాగ్రత్తమే కానీ, అపవిత్రత కానీ, ఇలాంటి ద్వేషమే కానీ, కక్షలే కానీ, మర్మరింగే కానీ, గొనుగేడే కానీ, సనుగుడే కానీ సంఘాల్లో ఉంటే బైబిల్ చెప్తుంది ఏంటో తెలుసా? నెక్స్ట్ వచ్చిన 2వ వచనంలో మనం చూస్తే ఈ చెత్త పని చేస్తూ గర్వపడుతున్నారు, ఉప్పొంగుతున్నారు. మళ్ళా ప్రైడ్ పెద్ద ఏంటో. దేని గురించి గర్వం? చేసేదేమో ఏదో పని, మళ్ళా గర్వం. అసలు ఏం చేయాలో తెలుసా? దుఃఖపడాలా. ఈ ఆడవాళ్ళు ఇలాంటి కార్యం చేసిన వారు మీలో నుండి వెలివేసిన వారు కారా? చూసారా, మీరు వెలివేసిన వారు కారు అంటే ఏంటి? ఇలాంటి చెత్త పనులు చేసేవాళ్ళని సంఘంలో నుంచి ఏం చేయాలా? బైబిల్ ఏం చెప్తుంది? వెలివేయాలా. వెలివేయడం అంటే ఏంటి? మీరెవరో నాకు తెలియదు, సంఘంలో నుంచి పంపించేయాలి. కొంతమంది సంఘస్థులు ఎంత చక్కగా మాట్లాడుకుంటారంటే, రోజు ఫోన్ కాల్, పిన్ని గారు ఎలాగున్నావు, అక్క ఎలాగున్నావు, చెల్లి ఎలాగున్నావు, మామ ఎలాగున్నావు. తప్పులేదు మాట్లాడుకోవడంలో. మాట్లాడుకొని ఏం సోది మాట్లాడతాం? ఆ సోదిలో నువ్వు కూడా ఏకీపిస్తున్నావా? అలాంటి వాళ్ళు ఫోన్ కాల్ బ్లాక్ చేయండి. డోంట్ టాక్ రబిష్ when someone calls and talks bad about church people and your pastor. సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసుల గురించి ఇంకెవరి గురించి మాట్లాడుకో. ఆ విశ్వాసం తెలుసా, ఆయన తెలుసా, ఈడు తెలుసా, ఆమె తెలుసా, ఆడు ఈడు కూడా. మళ్ళా నీకు ఇంకా మాట్లాడడం రాలేదు. వన్ డే యూ విల్ బీ ష్యూర్లీ పనిష్డ్ బై గాడ్.
నెక్స్ట్ వచనం బైబిల్ చెప్తుంది, నేను